మెడిసినల్ ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేద్దామని చెప్పేసి కొన్ని లక్షల చెట్లని కానీ చిన్న చిన్న వృక్షాలని చిన్న చిన్న తరచుగా క్యాన్సర్ పేషెంట్స్ మనకి సార్ కీమోథెరపీ బదులు ఏదన్నా న్యాచురల్ థెరపీ ఉందా ఆయుర్వేదంలో కానీ లేకపోతే ఏమన్నా చెట్ల మందు అలాంటివి అడుగుతూ ఉంటారు. సో ఇవాళ మనం చెప్పుకోబోయేది ఇలాంటిదే ఒక కీమోథెరపీ డ్రగ్ చెట్ల నుంచి ఉత్పత్తి అయింది. 1900లో ఒకప్పుడు ఈ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అన్నది లేని రోజుల్లో టెక్సస్ బకాటా అనే ఒక చెట్టు బెరడుని నెయ్యిలో కలిపి ఇచ్చేవాళ్ళు. అది కొంతమంది పేషెంట్స్లో పనిచేయటం అంటూ చూశారు. అయితే నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అమెరికా వాళ్ళు 1940-50లో ఒక పెద్ద స్టడీ కండక్ట్ చేసి అసలు మెడిసినల్ ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేద్దామని చెప్పేసి కొన్ని లక్షల చెట్లని కానీ చిన్న చిన్న వృక్షాలని చిన్న చిన్న మొక్కల్ని కానీ మనకి ఏమన్నా క్యాన్సర్కి ట్రీట్ చేయడానికి ఉపయోగపడతాయా అన్నట్టుగా వాటిని టెస్ట్ చేయంగా మనకి టెక్సస్ బ్రెవిఫోలియా అంటే పెసిఫిక్ యూ ప్లాంట్ అనే చెట్టు బెరడులోంచి ఒక పదార్థం కనుక్కున్నారు. దాని పేరే టాక్సాల్ అని పెట్టారు. అయితే ఇక్కడ వచ్చిన పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఒక 500 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఆ డ్రగ్ని తయారు చేయాలంటే 12 కేజీల చెట్టు బెరడు కావాలి. పైగా ఇది వెంటనే పెరిగిన చెట్టు కాకుండా కనీసం ఒక 30-40 ఏళ్ళు పాతబడ్డ చెట్టు నుంచి అయితే కానీ మనం దాని నుంచి ఈ పదార్థం అన్నది ఎక్స్ట్రాక్ట్ చేయలేం. సో రీసెర్చ్ చేయంగా 1979లో సుసాన్ హోరిట్జ్ అండ్ వాళ్ళ కొలీగ్స్ ఈ పాక్లిటాక్సల్ ఆర్ టాక్సాల్ అనే మందుని దాని యొక్క స్ట్రక్చర్ని దాని యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ని కనుక్కోగలిగారు. తర్వాత నెక్స్ట్ 10 years ఆఫ్ రీసెర్చ్ ద్వారా మనకి ఈ పాక్లిటాక్సల్ అనే కీమోథెరపీ మనకి ఉత్పత్తి చేయడం అంటూ జరిగింది. అయితే ఈసారి అది ల్యాబ్లోనే సెమీసింథటిక్ పద్ధతిలో తయారు చేయడంతో దాన్ని మనం చాలామంది క్యాన్సర్ పేషెంట్స్కి తక్కువ ధరకే లభించేటట్టుగా చేయగలడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పాక్లిటాక్సల్ చాలా కామన్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, అలా చాలా క్యాన్సర్లలో మనం వాడటం అంటూ జరుగుతుంది. ఈ మందుతోటి చాలామంది పేషెంట్స్ జబ్బు కంట్రోల్ చేసుకోగా కొంతమందికి క్యూర్ చేసుకోవటం కూడా జరిగింది.